చదవబడిన లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ప్రభా, మీరు మాతోను మా ద్వారా నీ ప్రజలైన వారందరితోనూ మాట్లాడి భయము తెచ్చుకొని ప్రార్థన చేస్తూ ముందున్న వాక్య పరిచర్య అంతటిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తుండగా మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. అందరు కూర్చుండమ్మా. ఇక్కడ ఆశతో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అజర్య మీదికి దేవుడు ఆత్మ వచ్చి అజర్య ద్వారా ఆశతో దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును అని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా మనమందరము కూడా యెహోవా పక్షమున ఉన్నట్లయితే ఆయన మన పక్షమున ఉంటాడు. ఆయన మన పక్షమున ఉన్నట్లయితే జరగబోయేటువంటి కార్యాలు ఏంటో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఉద్దేశముతోని ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉంటే మన జీవితంలో జరిగేటువంటి కొన్ని అద్భుతమైన కార్యాలు దేవుడు ఈ మధ్యాహ్నం వల్ల మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచన భాగాన్ని చూడండి. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. చూడండి, నిజంగా దేవుడు మన పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉండాలంటే మనము ఆయన పక్షమున ఉండాలి. అందుకే మీరు ఆయన పక్షమున ఉండిన యెడల యెహోవా మీ పక్షమున ఉండును అని తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటే జరిగే కార్యం ఏమిటంటే మనకు విరోధి ఎవడు? అందుకే దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవ్వడు ఉండడు అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? ఇంకెవ్వడు విరోధిగా ఉన్నా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా మనమందరము కూడా దేవుని పక్షమున ఉన్నప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు ఎవ్వడు కూడా విరోధి ఉండడు. ఒకవేళ విరోధి మన మీదికి వచ్చినా వాని యొక్క ఆయుధము వర్ధిల్లదు, వాని యొక్క ఆలోచన వర్ధిల్లదు, వాని యొక్క ప్లాను వర్ధిల్లదని దేవుడు చాలా స్పష్టంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే దేవుని యొక్క సన్నిధానములోన మన పక్షమున దేవుడు ఉండి నడిపించి, మన పక్షమున ఏ విరోధి కూడా యుద్ధము చేయటానికి, మన మీద మనల్ని పాడు చేయటానికి ఏ విరోధి కూడా రాకుండా దేవుడే మన పక్షమున ఉండి నడిపించునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు మన పక్షమున ఉంటే మనకేం జరగబోతుందో దేవుడు చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని చూడండి. దేవుడు మన పక్షమున ఉంటే మనకు అధికమైన సహాయము కలుగును అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము.
నేను నిన్ను బలపరచుదును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నటువంటి మాట చాలా స్పష్టంగా ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. ఆయన మన పక్షమున ఉంటే మనకేం జరుగుతుందంటే అధికమైన సహాయము కలుగుతుంది అని రాయబడింది. దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవడు మనకు విరోధి ఉండడు. కాబట్టి దేవుడు మన పక్షమున ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఆయన అధికమైన సహాయాన్ని మనకు అందిస్తున్నాడు. ఏ సహాయము కావాలన్నా దేవుడు ప్రతి సహాయాన్ని మనకు అందిస్తున్నాడు. ప్రభా నాకు ఇది కావాలని అడిగితే దేవుడు నీకు ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తూ ప్రతిదీ కూడా సమృద్ధిగా నీకు దేవుడు ప్రసాదింప చేస్తున్నాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే ఏ సహాయం కావాలన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి అడుగు. అప్పుడు దేవుడు అంటున్నాడు, భయపడకుమో, నేనున్నాను, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 118వ కీర్తన, కీర్తన గ్రంథం 118వ కీర్తన. దేవుడు చాలా స్ఫూర్తిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము ధ్యానం చేసుకుందాం. 6 నుంచి 7 వచనాలు చదవండి. అనా ఫస్ట్ నుండి చదువు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నిన్ను భయపడను, నరులు నాకేమి చెయ్యగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. యెహోవా నా పక్షమున ఉండి నాకేం చేస్తున్నాడంట? సహకారిగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. అందుకే నేను ఎవ్వరికి భయపడనని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడవయ్యా నువ్వు అంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు. యెహోవా నా పక్షమున ఉండి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. ఏ శత్రువు నా మీదికి వచ్చినా, ఏ విరోధి నా మీదికి వచ్చినా వాని ఆలోచన నెరవేర్చకుండానట్లుగా, వాని ఆయుధము వర్ధిల్లకుండానట్లుగా, వాని పని సఫలము కాకుండానట్లుగా యెహోవా నా పక్షమున ఉండి నాకు సహాయం చేస్తున్నాడు అని చాలా స్పష్టంగా కీర్తనకారుడు ఒకటి తెలియజేస్తున్నాడు. చూడండి, నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. హల్లెలూయా. నా ఎదుట శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి యొక్క విషయంలో ఆ మాట చదవండి. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచేదను. శత్రువుల కోరిక ఏమాత్రం కూడా నెరవేరదు. ఎందుకంటే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు నా దేవుడిని యెహోవా నా పక్షమున ఉండి నాకు సహాయం చేస్తున్నాడు. అందుకే నా కోరికను నెరవేర్చుట నేను చూచేదను అని దేవుడు చాలా స్పష్టంగా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో యెహోవా మన పక్షమున ఉన్నాడు కాబట్టి నేను ఎవరికి భయపడదను అని కీర్తనకారుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు మన పక్షమున ఉండి మన జీవితంలో మనకు అధికమైనటువంటి సహాయం చేస్తున్నాడు. ఆ మాట చూడండి, దేవుని సన్నిధానములోన 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము. దేవుని సన్నిధానములోన మనందరితో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనాన్ని చూడండి. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. చూడండి, దేవుని యొక్క వాక్యము చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. దైవజనుడైనటువంటి వాడు రాత్రంతకి కూడా హ్యాపీగా సంతోషంగా నిద్రపోయారు. దైవజనుడు తన పనివాడు నిద్రపోయారు. ఎలీషయు తన పనివాడు నిద్రపోయినప్పుడు
ఏకువ జామున్నే తన పనివాడు లేచి ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూడగానే అక్కడ సిరియనుల దండు దిగింది. సిరియనులు, రథాలు, రౌతులు చుట్టూ అగ్ని రథాలు దిగాయి. దిగిన వెంటనే ఆ పనివాడు బయటకు వచ్చి చూసినప్పుడు భయపడిపోయాడు. దైవజనుడా, దైవజనుడా అని పిలవగానే, ఏంటి బాబు అంటే, ఇదిగో మనల్ని చంపటానికి సిరియనుల దండు మన చుట్టూ దిగి ఉన్నదని చెప్పినప్పుడు దైవజనుడు బయటికి వచ్చి అన్నటువంటి మాట ఏమన్నాడు? అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. నువ్వు వారిని చూసి భయపడుతున్నావు, శత్రువును చూసి భయపడుతున్నావు. ఇదిగో వారికంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు అని రాయించాడు. ప్రేమైన దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్న రీతిగా దేవుని సన్నిధిలో దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? ఎవ్వరి యొక్క ఆయుధము వర్ధిల్లదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దైవజనుడైనటువంటి ఎలీషా తన పనివాడైనటువంటి, తన దాసుడైనటువంటి, తన తోటి జతిపెనమైనటువంటి ఆ యొక్క పనివాడు భయపడినప్పుడు అక్కడ ఎలీషా చెప్పిన మాట, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వానికంటే అధికుడు, బలవంతుడు, మన దేవుడు మనల్ని తప్పించడానికి సమర్థుడైన వాడు అన్న ఉద్దేశాన్ని ప్రభు సన్నిధిలో చాలా స్పష్టంగా దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్నది. ఆ మాట చూడండి, 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చెయ్యగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూచిన్నాం. ఇదిగో అక్కడ సిరియనుల దండును చూస్తున్నాడు, కానీ ఎలీషా చుట్టూను ఆ పర్వతమును చుట్టూను దేవుని యొక్క అగ్ని రథాలను అతడు చూడలేకపోయాడు. అందుకే ఎలీషా చెప్పాడు, ప్రభా, వీని కళ్ళు తెరచబడి ఇదిగో ఈ పర్వతము చుట్టూ ఉన్నటువంటి అగ్నిరథాలను నీవు నా పక్షమున ఉన్నావు అని ఈ పనివాడు చూడటానికి సహాయము చేయమని ప్రార్థన చేయగానే వెంటనే అతని కనులను దేవుడు తెరిచాడు. అప్పుడు ఎలీషా చుట్టూను పర్వతముల చుట్టూను దేవుడే తోడుగా ఉన్నాడని, దేవుడు తన పక్షమున ఉన్నాడని వెంటనే పనివాడినటువంటి గెహాజీ గుర్తించగలిగాడు, చూడగలిగాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సిరియన్ల దండు దిగినప్పుడు, సిరియన్లందరూ కూడా ఎలీషా చుట్టూ దిగినప్పుడు ఎలీషా ఏమాత్రం కూడా భయపడలేదు. ఎందుకు? దేవుడు నా పక్షమున ఉన్నాడని. దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అధికమైనటువంటి సహాయం కలుగుతుంది అని రాయబడింది. ఆ మాట చదవండి. ఇశ్రాయేలుల ప్రజలతోనూ దేవుడు చాలా స్పష్టంగా సిరియా రాజుతో దేవుడు తెలియజేసిన మాట 8వ వచనం నుంచి చూడండి. సిరియా రాజు ఇశ్రాయేలులతో యుద్ధము చేయాలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చడికి సిరియలో వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సిరియనుల దండుపేట దిగింది. ఎవరి మీద యుద్ధం చేయడానికి? ఇశ్రాయేలుల మీద యుద్ధము చేయటానికి సిరియనులు, సిరియా సైన్యము, సిరియా రాజుగారు ఇశ్రాయేలును ఓడించటానికి, ఇశ్రాయేలుల మీద యుద్ధం చేయటానికి రథాలు, రౌతులు బయలుదేరి ఒక స్థలమును యుద్ధము చేయటానికి దిగింది. అప్పుడు వెంటనే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలులకు తోడుగా ఉన్న దేవుడు ఏం చేశాడు? ముందుగానే వర్తమానాన్ని పంపాడు. దైవజనుడైన ఎలీషాకు దేవుడు తెలియజేశాడు, ఇదిగో పలానా స్థలమున సిరియనుల దండు దిగింది, ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపు
ఇదిగో ఆ స్థలానికి మీరు వెళ్ళకుండా ఆగిపోండి అని దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు వర్తమానాన్ని పంపితే ఆ వర్తమానము ఇశ్రాయేల్ రాజుకు తెలియజేయగానే రాజు ఏం చేశాడో చదవన్నమాట. ఇశ్రాయేల్ రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపిన సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. ఇలాగున మాటి మాటికి జరుగుట వచ్చినందున, హల్లెలూయ, దేవుడు మన పక్షమున ఉంటే జరగబోయే అపాయం, జరగబోయే ప్రమాదం, జరగబోయే నష్టము నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు అన్న భావాన్ని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనమందరము కూడా దేవుని పక్షమున నిలబడాలి. అప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉంటే మనకు సహాయం కలుగుతుంది. ఎలాంటి సహాయం అంటే, జరగబోయే యుద్ధాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆ యుద్ధములో ఇశ్రాయేలు ప్రజలు చనిపోకుండానట్లుగా దేవుడు ముందుగానే ఎలీషా ప్రవక్తకి చెప్పి, ఎలీషా ప్రవక్త ముందుగానే ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపాడు. ఇదిగో పలానా స్థలమున శత్రువు అనేవాడున్నాడు, పలానా స్థలమున ప్రమాదము పొంచి ఉన్నది, పలానా స్థలానికి మీరు వెళ్ళకుండానట్లుగా సైన్యముతో మీరు వెళ్ళొద్దు, ఆగిపోండి అని దేవుడు వర్తమానాన్ని పంపితే ఇశ్రాయేలు రాజు ఎలీషా చెప్పిన స్థలానికి వెళ్ళకుండా తన సైన్యమును కాపాడుకున్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉంటే మనకు ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఏ నష్టము జరగకుండా, ఏ ఇరుకు ఇబ్బందులు కలగకుండా దేవుడు ముందుగానే మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మన పక్షమున ఉంటే మనకు సహాయము కలుగుతుంది. ఆ మాట చదవండి. సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేల్ రాజు పక్షమున ఎవ్వరును లేరు. హల్లెలూయ. ఇదిగో ఇక్కడ సిరియా సైన్యములో ఇశ్రాయేల్ రాజు పక్షమున వహించిన వారు ఎవరు కూడా లేరు. మరి ఎలా తప్పించుకుంటున్నారు వాళ్ళు? ఎలా తన సైన్యాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళు? యుద్ధానికి వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలు తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. యుద్ధము పూనుకున్నప్పుడల్లా ఇశ్రాయేలు ఈ స్థలానికి వస్తారని ఇక్కడ ఉంటే వాళ్ళు ఇక్కడికి రాకుండా వెళ్ళిపోతున్నారు. మరి ఎవరు వారి పక్షమున ఉన్నారు అంటే, ఇదిగో ఎవరి ఈ యొక్క సైన్యములో ఎవ్వరు కూడా ఇశ్రాయేళ్ల పక్షమున లేరు. కానీ ఇశ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజునకు తెలియజేయనగా. హల్లెలూయ. నేను నా అంతఃపురములో అనుకున్నటువంటి మాట ప్రవక్తకి ఎలా తెలుస్తున్నాయి? నేను అంతఃపురములో వేసిన ప్లాను ప్రవక్తకి ఎలా తెలుస్తున్నాయి? ఎలా వర్తమానం పోతుందంటే, ఇశ్రాయేలు దేవుడిని యెహోవాయే అతనికి సహాయం చేస్తున్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. దేవుడి పక్షమున మనం ఉంటే, దేవుడు మన పక్షమున ఉండి మన మీదికొచ్చే ప్రతి శత్రువు భయము నుంచి, ప్రతి అపాయము నుంచి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మన పక్షమున ఉంటే ఏ అపాయము జరగకుండా, ఏ ప్రమాదము జరగకుండా, ఏ నష్టము జరగకుండా దేవుడే మనకు సహాయం చేస్తాడన్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. మాటి మాటికి అలా జరగటము ద్వారా ఆ యొక్క సిరియా రాజు అంటున్న మాట ఏమిటంటే, మనలో ఎవరైనా ఇశ్రాయేళ్ల పక్షమున ఉన్నాడా అని అడుగుతున్నాడు.
మరి ఎవరున్నారు ఇశ్రాయేలు పక్షమున అంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవాయే ఉన్నాడు. అందుకే దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? సైన్యాన్ని తీసుకుని వచ్చి దండు దిగిన దేవుడు మన పక్షమున ఉంటే ఆ శత్రువు సైన్యం నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ఒక్కసారి భక్తి జీవితంలో మనందరం కూడా దేవుని పక్షమున ఉన్నామా? దేవుని సేవిస్తున్నావా? దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నావా? అలాగైతే దేవుడు నీ పక్షమున ఉన్నాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పక్షమున ఉంటే నీకు అధికమైన సహాయం కలుగుతుంది. ఇది ఎలా సాధ్యమనుకున్న సమయమును కూడా సమస్తాన్ని సాధ్యము చేయగలిగిన దేవుడు మనము నమ్మిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఒక్కసారి క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో దేవుడు మన పక్షమున ఉంటే అధికమైన సహాయం మనకు కలుగుతుంది అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. రెండవది చూడండి, దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. కీర్తన గ్రంథం 138వ కీర్తన 8 వచ్చిన భాగాన్ని చూడండి. దేవుడు మన పక్షం నుండి జరిగేటువంటి విషయాలు దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దేవుడు మన పక్షమున ఉండి కార్యమును సఫలము చేస్తాడంట. నువ్వు ఏ కార్యాన్నైతే పూనుకుంటావో, ఏ కార్యమైతే నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ కార్యములో దేవుడు తోడుగా ఉంటే ఏం చేస్తాడంట? సహాయం చేసి సఫలము చేస్తాడంట, నెరవేరుస్తాడంట. అందుకే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా దేవుడు మన పక్షమున ఉంటే కార్యములన్నింటినీ కూడా దేవుడు సఫలము చేస్తాడంట. చూడండి, కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఒక అద్భుతమైనటువంటి భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. 3వ వచనం చూడండి. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చెయ్యినదంతయు సఫలమవుతుంది. హల్లెలూయా. అతడు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడంట. అందుకే దేవుడు మన పక్షమున ఉంటే ఏ కార్యము కూడా ఆగిపోదు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉంటే, దేవుని పక్షమున మనం ఉంటే, దేవుడు మన పక్షమున ఉండి ఏ కార్యాన్ని అయితే మనం చేయాలనుకుంటున్నామో ఆ కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. వీళ్ళతో అవుతుందా? వీళ్ళు చేయగలుగుతారా? వీళ్ళు ఈ కార్యాన్ని నెరవేర్చగలుగుతారా అనుకొని మనం అనుకుంటే వారి పక్షమున దేవుడుండి వారు చేస్తున్న కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంట? సఫలము చేస్తాడంట. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే వీళ్ళతో ఈ పని అవుతుందా? వీళ్ళు చేయగలుగుతారా? వీళ్ళు నెరవేర్చగలుగుతారా? వీళ్ళకి పని తెలుసా అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు వారి పక్షమున ఉన్నాడు కాబట్టి వారికి తెలియకుండానే, వారు ఊహించినటువంటి రీతిగా దేవుడు ఏం చేస్తాడంట? కార్యాన్ని దేవుడు సఫలము చేస్తాడని చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి ఈ భక్తి జీవితంలో మనమందరం కూడా దేవుడు మన పక్షమున ఉంటే ఏ కార్యం కూడా ఆగిపోదు, ఏ కార్యం కూడా విఫలము కాదు, సఫలమవుతుంది కానీ విఫలము కాదు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్న ఉద్దేశం కలిగి ఆయన సన్నిధిలో కార్యాన్ని తలపెట్టుకుందాం. ఆ కార్యాన్ని దేవుడు సఫలము చేసి నడిపించునుగాక. ఆమేన్. ఆ మాట చదవండి. దేవుని సన్నిధిలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం దేవుని సన్నిధానములోన చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటను చదువుకుందాం. 12వ వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి
మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. హల్లెలూయా. చూడండి, దేవుడు మన పక్షం నుండి ఏం చేస్తున్నాడంట? పనులన్నిటినీ కూడా సఫలపరుస్తాడంట. సంఘానికి, సంఘ పెద్దలకు దేవుడు తోడై ఉండి ప్రతి కార్యక్రమాన్ని దేవుడు సఫలము చేసి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనకు విరోధి ఎవడు? ఎంతమంది లేచినా, ఎంతమంది యుద్ధానికి వచ్చినా, ఎంతమంది ఏదనుకున్నా దేవుడు మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనము ఏ పని పూనుకున్నా, ఏ పని ప్రారంభించినా దేవుడు మన జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేస్తాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా భక్తి జీవితంలో మనం అందరం కూడా దేవుని పక్షాన వహించిన వారిగా మనం ఉండాలి. సాతాను పక్షమున మనం నిలవకూడదు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎలీషా వారిని పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? ఇదిగో, ఎన్ని రోజులు మీరు 2 తలంతుల మధ్య, ఎన్ని రోజులు మీరు తలంపుల మధ్య బ్రతుకుతారు? ఎన్ని రోజులు మీరు 2 తలంపుల మధ్య జీవితాన్ని కొనసాగిస్తారు? మీరు యెహోవా పక్షము వారైన ఎడల నా వైపు రండి. మీరు బయలు పక్షమున వారున్న ఎడల ఇదిగో బయలు పక్షమున మీరు వహించండి. యెహోవా పక్షమున నేను ఒక్కడనే ఉన్నాను అని ఆ కార్యాన్ని తలపోయించుకుంటూ 400 మంది బయలు ప్రవక్తలకు ఒక ఎద్దు ఇచ్చాడు. ప్రవక్త ఒక్కడే యెహోవా పక్షమున నిలబడి ఒక ఎద్దుని తీసుకున్నాడు. చివరికి యెహోవా ఎవరి పక్షమనైతే ఉన్నాడో వారే విజయాన్ని పొందుకున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనం చేసే కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. ఒకరే కదా, ఇద్దరే కదా, 10 మందే కదా, వాళ్ళతో ఏమవుతుంది అనుకుంటే దేవుడు ఏం చేయబోతున్నాడు? మన పక్షమున ఉన్నాడు కాబట్టి మనం చేసేటువంటి కార్యం అంతటిని కూడా దేవుడు సఫలం చేస్తాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు, సహాయం చేసి మనం చేసే ప్రతి కార్యాన్ని సఫలపరిచే దేవుడు అన్న ఉద్దేశాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరిని కూడా ఒక్కసారి ప్రభు సన్నిధిలో దేవుని సహాయము మన జీవితంలో కలగాలంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నడిపించబోతున్నాడు. చూడండి, నిర్గమకాండ 14వ అధ్యాయం. దేవుడు మన పక్షమున ఉంటే జరగబోయేటువంటి కార్యం ఏంటో దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడబోతున్నాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని చూడండి. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను అని రాయబడింది. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ఇశ్రాయేలులారా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు, మీరే మాత్రం కూడా గలిబిలి చేయొద్దండి. మీరేం చేయాలంటే ఊరికి నిలిచి ఉండి చూడండి అని తెలియజేస్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, యెహోవా మన పక్షమున ఉంటే మనం ఏం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన కార్యాన్ని సఫలము చేసే దేవుడు. మన దేవుడు మన జీవితంలో అధికమైన సహాయం చేసే దేవుడు. అందుకే మనుషులు ఏదో అన్నారని, మనుషులు ఏదో మాట్లాడుతున్నారని నిరుత్సాహపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మనం పని పూనుకుందాం. దేవుడు దాన్ని పనిని జరిగించేవాడు, మనం చేసే కార్యాన్ని సఫలము చేసే దేవుడు. అందుకే మన జీవితంలో ఎవరు అన్నారని నిరుత్సాహపడి భయపడిపోయి ఇది జరుగుతుందా, ఇది జరగదా అని నిరుత్సాహముతో కృంగిపోయేటువంటి నామకార్థమైన మన జీవితంలో ఉంటే దాన్ని తొలగించి వేసుకొని ఇశ్రాయేలు ప్రజల వలె ఊరికి నిలిచి ఉండి చూడమని ప్రభు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? మీరు ఊరికి నిలిచి ఉండి చూడండి, మన పక్షమున్న దేవుడు వారితో యుద్ధం చేయబోతున్నాడు. మన మీదికి లేచిన శత్రువు ఆయుధం ఉందే, దాన్ని పతనం చేయటానికి, దాన్ని నాశనం చేయటానికి మన పక్షమున మన దేవుడిని యెహోవా యుద్ధం చేస్తున్నాడు అని చాలా స్పష్టంగా అక్కడ రాయించాడు.
ఆ మాట చూడండి. దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 42వ వచనం, 10వ అధ్యాయం 42వ వచన భాగాన్ని చూడండి ఒకసారి. 25 చూడండి, అదే అధ్యాయం 25వ వచనం. వారి రథచక్రములు ఊడినట్లు ఊడిపడినట్లు చేయగా తోలుచుండిరి. ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున ఆయన యుద్ధము చేయుచున్నాడని. చూడండి, ఇశ్రాయేలు అక్కడ ఏమైనా యుద్ధం చేశారా? చేయలేదు. వాళ్ళు ఆరిన నెల మీద నడిచి వెళుతున్నారు. వెళుతూ సముద్రంలో కీర్తన పాడుతున్నారు. కీర్తన పాడుతూ మిరియాము, మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిరియాము కీర్తన ఎత్తి పాడగా కీర్తనలు పాడుకుంటూ నడుస్తూ వెళ్ళిపోతున్నారు. నడుస్తూ వెళ్ళిపోతుంటే వెనక ఎవరు వస్తున్నారంట? శత్రువులైనటువంటి ఫరో సైన్యం వస్తుంది. ఫరో సైన్యం వస్తుంటే వాళ్ళు కీర్తన పాడుతూ ముందుకెళ్ళిపోతున్నారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంటే వెనక శత్రువులందరూ కూడా ఎలా యుద్ధం చేస్తాడు యెహోవా అనుకొని ఆ రథ చక్రాలన్నీ కూడా నడుపుకుంటూ ఎర్ర సముద్రంలో వారితో పాటు ఆరిన నెల మీదుగా నడిచొస్తున్నారు. మీరు ఎంత దూరం వెళ్తారో మీరు వెళ్ళండి అని రథాలు రౌతులు వేసుకుని ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోగానే ఈ ఫరో సైన్యము సముద్రంలో దిగగానే దేవుడు ఏం చేశాడండి? రథ చక్రములు ఊడిపోవునట్లుగా దేవుడు వారికి సహాయం చేసి ఉన్నాడు అని రాయబడింది. హల్లెలూయా. ఇదిగో ఇశ్రాయేలులారా, భయపడొద్దండి, దేవుడు మీ పక్షమున ఉన్నాడు, దేవుడు మీతో ఉన్నాడు. శత్రువు మీ మీదికి గర్జించు సింహమలే వాడు వచ్చినా వానికి భయపడొద్దండి. మీ పక్షమున దేవుడైన యెహోవా వారితో యుద్ధం చేయబోతున్నాడు అని దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ కూడా పాట పాడుతూ ఎర్ర సముద్రంలో బయలుదేరుతూ వచ్చారు. వెనక శత్రు సైన్యము తరుముతున్నది. దేవుడు వారి పక్షమున ఉండి వారితో యుద్ధం చేస్తున్నాడు. ఆ మాట చదవండి. పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూసి వెనకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేసెను. అంత విర్రవిగుతూ వచ్చిన ఐగుప్తులు ఏమైపోయారండి? నాశనమైపోయారు. దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవడు? అందుకే మనం ఏం చేయాలి? మనము దేవుని పక్షపు వారిగా ఉండాలి, దేవుని పక్షమున నిలబడాలి. దేవుని పక్షమున మనము నిలబడి ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలగాలి. అప్పుడు దేవుడు మన పక్షమున ఉంటాడు. ఆయన మన పక్షమున ఉండి దేవుడు ఏం చేస్తాడంట? అధికమైన సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మన కార్యమును దేవుడు సఫలము చేసే దేవుడై ఉన్నాడు. మన పక్షమున శత్రువుతో యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇదిగా ఐగుప్తులందరినీ కూడా దేవుడు ఇశ్రాయేలు ఎదుట నాశనము చేశాను అని రాయబడింది. ఆ మాట చదవండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. యెహోవాకు విరోధముగా లేచిన ప్రతి శత్రువు కూడా ఈ విధంగానే పతనమైపోతాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. యెహోవాకు విరోధముగా ఆలోచన చేసే మనుషుడు, యెహోవాకు విరోధముగా ప్రయాణం చేసే ప్రతి మనుషుడు, యెహోవాకు విరోధముగా లేచే ప్రతి ఆయుధం
ఐగుప్తుల వలె పతనము కాక తప్పదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట, భయపడకుము, నేను మీ పక్షమున ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. నువ్వు మా పక్షమున ఉండి ఏం చేస్తున్నావు అని అడిగితే దేవుడు తెలియజేసినటువంటి మాట, మీకు అధికమైన సహాయం చేస్తున్నాడు. ఎలాంటి సహాయం చేస్తున్నాడు? శత్రువు పలన స్థలములో ఉన్నాడు, శత్రువు పలన స్థలమున వేచి ఉండి అపాయము చేయబోతున్నాడు, ఆ స్థలానికి వెళ్ళొద్దు అని దేవుడు మనకు ముందుగానే వర్తమానాన్ని పంపుతాడండి. అది దేవుడు చేసే అధికమైన సహాయం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, సిరియనుల దండు కూడా, సిరియ రాజు కూడా భయపడిపోయాడు. అరే, ఎవరు అందిస్తున్నారు, ఎవరు ఆయన పక్షమున ఉన్నారు, ఎవరు ఇశ్రాయేలు పక్షమున ఉన్నారు అని భయపడిపోయాడు. అందుకే దేవుని ప్రజలారా, ఎవరికి తెలియకుండానే దేవుని పక్షమున ఉంటే దేవుడిని పక్షమున ఉండి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మన పక్షమున ఉంటే మన శత్రువు ఏమైపోతాడు? ఐగుప్తుల వలె నాశనమైపోతాడు. అందుకే ఆ మాట చదవండి. అయితే ఇశ్రాయేలును ఆరిన నేలను సముద్రము మధ్యన ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమలను ప్రక్కలను గోడవలైన ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. మన మీదికి లేచినటువంటి ఆయుధం ఏమైపోయింది? పతనమైపోయింది. కనపడడం లేదు, పతనమైపోయింది, నాశనమైపోయింది. చూద్దామంటే కూడా వాళ్ళు ఏమైపోయారంట? సముద్రపు ఒడ్డున శవాలై పడిపోయారంట. యెహోవాకు విరోధముగా లేచే ఆయుధాలు అలాగనే ఉంటాయన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. విరోధముగా మాట్లాడొద్దు, విరోధముగా ప్రవర్తించొద్దు, విరోధముగా జీవించవద్దు అన్న భావాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమైంది? బలం చూసుకున్నారు. ఏమైంది? ఆయుధాలు ఉన్నాయి అనుకున్నారు. ఏమైంది? రథాలు ఉన్నాయి అనుకున్నారు. ఏమైంది? సైన్యం ఉందనుకున్నారు. యుద్ధానికి వెళ్ళారు. ఆరిన నేల మీద నడిచి వెళ్ళిన ఇశ్రాయేలును చంపుదాం అనుకుని దేవుడు వారి పక్షమున లేడనుకొని యుద్ధానికి వెళ్ళారు. సముద్రములో మోసే ఐగుప్తుల వైపు, సముద్రం వైపు కర్ర చాపగా, చేయి చాపగానే ఆ రెండు గోడలుగా నిలిచినటువంటి నీరు ఐగుప్తుల మీదికి వచ్చేసింది. అప్పుడేమైందంట? శవాలై కనపడి శవాలుగా తేలి సముద్రపు ఒడ్డున ఇశ్రాయేలులకు కనపడ్డారంట. అప్పుడు అనుకున్నారంట, అరే, ఇంతవరకు విర్రవేగారు కదా వీళ్ళు, ఇంతవరకు మనల్ని పతనం చేయాలనుకుంటున్నారు కదా వీళ్ళు, ఇంతవరకు మన జీవితంలో దేనికి కూడా వీళ్ళు నెరవేర్చకుండా అడ్డుపడ్డది కదా వీళ్ళు, ఇప్పుడు ఏమయ్యారా వీళ్ళు అని వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారంట. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట, నీవు యెహోవా పక్షమున నిలబడు, యెహోవా పక్షమున దేవుని సన్నిధికి రా, యెహోవాను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. దేవుడు నీ పక్షమున ఉండి గొప్ప కార్యములు చేసి నీ మీదికి లేచేటువంటి శత్రువు ఆయుధమును దేవుడు లయపరచునుగాక. ఆమేన్. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షమున లేకపోతే, ఇప్పుడు దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు అధికమైన సహాయాన్ని దేవుడు మనకి చేస్తానన్నాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేస్తానన్నాడు. నువ్వు దేవుని పక్షమున ఉంటే, దేవుడు నీ పక్షమున ఉంటే శత్రువుతో ఆయన యుద్ధం చేస్తానంటున్నాడు. కానీ దేవుడు నీ పక్షమున లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకున్నాడండి? నా పక్షమున దేవుని మందిరానికి వస్తున్నాగా, దేవుని ఆరాధిస్తున్నాగా, దేవుని స్తుతిస్తున్నాను కదా అంటే, ఒక మహాభక్తుడు దేవునితోనే ఉన్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు. ఒకానొక రోజున ఏమైందో ఆ పరిస్థితిని ఒక్క మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం. దేవుడు నీ పక్షమున లేకపోతే జరిగే కార్యాలు ఏంటో దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం. దేవుడు
తెలియజేసినటువంటి మాట చూడండి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చారు. 4వ వచనం నుంచి చదువుకుందాం. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిస్తీయుల దండును చూసి మనసునందు భయము నొంది. దేవుడు మన పక్షమున లేకపోతే మనకేం పడుతుంది? భయం పడుతుంది. దేవుడు మనకు తోడుగా లేకపోతే, దేవుడు మన పక్షమున లేకపోతే చిన్నదాన్ని చూస్తూ కూడా మనం ఏమైపోతాం? భయపడిపోతాం, దారిన పోతుంటాం. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పేరు ఏంటంటే సౌండ్ వస్తుంది బాగా. ఆ చెట్టు ఆకులు ఒట్టిగా అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది. అడవిలో, మా ఊరు అడవి ఉంది, అడవిలో పోతే కూడా ఒంటరిగా పోయేటప్పుడు ఎవరైనా ఎండలకాలం వస్తే ఆ చెట్టు బాగా ఎండిపోతుంది. ఆ చెట్టు ఆకులు కదిలితే కూడా, ఇంత పెద్ద ఉంటే ఆకులు కదిలితే కూడా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ చూసి కూడా భయపడిపోయేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. ఒక్కొక్కరం ఆ అమ్మ నాన్న వాళ్ళు పొలంలో ఉంటే మేము క్యారెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఆ చెట్టు ఆకులు కదిలితే కూడా సౌండ్ వస్తే కూడా అడవిలో నుంచి ఏ పందో ఏ నక్కనో ఏదో వచ్చిందో భయపడిపోయేవాళ్ళం. అలాగనే చిన్న చిన్న విషయాలు కూడా మనము, దేవుడు మన పక్షం లేకపోతే ఏమవుతాం? భయపడిపోతాం. ఏం జరుగుతుందన్న భయం, ఏమవుతుందన్న భయం, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ఏమొస్తుందన్న భయం. అందుకే దేవుడు మన పక్షమున లేకపోతే మనకేం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకు మన పక్షమున దేవుడు లేడు? కింద మాట చదవండి. యెహోవా యొద్ద విచారణ చెయ్యగా యెహోవా స్వప్నం ద్వారానైనను, ఉరిమి ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమియో సెలవీయకున్నాడంట. దేవుని యుద్ధకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం కూడా జవాబిస్తలేడంట. అందుకు సౌలు గారు ఫిలిస్తీన్ల దండును చూసి భయపడిపోతున్నాడు. అలా ఇశ్రాయేలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చేసారు, ఏం చెయ్యాలని భయపడిపోతున్నాడు, దిగులు పడిపోతున్నాడు. ప్రార్థన చేశాడు కానీ దేవుడు అతనికి ఏమాత్రం కూడా జవాబు ఇవ్వడం లేదు. ఎందుకు జవాబిస్తలేడు? ఒక మాట జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఎందుకు అతనికి ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదంటే నామకార్థమైన భక్తి, నాణ్యత లేని భక్తి జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు అతనికి జవాబు ఇవ్వడు. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చదవద్దండి. 15వ అధ్యాయంలో అమాలేకీయుల మీదకి వెళ్ళి సమస్తాన్ని సర్వం నాశనం చేసి తిరిగి రమ్మన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? నీచమైన పశువులన్నింటినీ చంపి బలిసిన వాటన్నిటిని, పోటేలను, కోడలను, ఎద్దులను అన్ని తీసుకొచ్చుకుని దాపెట్టుకున్నాడు. అంటే దేవుడి సన్నిధిలో అక్కడ సౌలు ఏం చేశాడు? మాట వినలేదు. దేవుడు అన్నాడు సమూయేలు ద్వారా, సౌలు ఏంటి నువ్వు చేసిన పని? బలులు అర్పించుట కంటే, పోటేళ్ల కొరకు అర్పించుట కంటే యెహోవా మాట ఈనుటయే శ్రేష్టం కదా, నువ్వు చేసిన పని ఏంటిది అన్నాడు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో కూడా దేవుని సన్నిధిలో 7 దినములు ఆగమని చెప్తే 7 దినాలు ఆగాడు. తర్వాత ఏమైంది? ఫిలిస్తీన్లు వచ్చారని చెప్పి తనంతట తనే సాహసించి సమూయేలు రావడం ఆలస్యమవుతుందని చెప్పి తనంతట తానే బలులు అర్పించాడు. అక్కడేమైంది? యాజకుడు చేయవలసిన పని రాజు చేశాడు. ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. ఆ మాట అక్కడ ధిక్కరించాడు. అందుకే దేవుడు చూసి నన్ను చూశాడు. అతని ప్రార్థన దేవుడు ఏం చేశాడు? వినలేదని చెప్పి మళ్ళా దేవుని అడిగాడా? మళ్ళా దేవుని ప్రార్థించాడా? వదిలేశాడు. ఇంకా దేవుడు జవాబు ఇవ్వలేదు అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? బయలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పక్షమున మీరు యెహోవాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఇదిగో నేనేం చేయాలో నా పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు భయం కలుగుతుంది, ఒకసారి అడగండి అని చెప్పి కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి అడిగాడండి. మనం కూడా ఏం చేస్తున్నాం? నువ్వు దేవుని పక్షమున నిలబడితే దేవుడు నీ పక్షమున ఉంటాడు. దేవుడు నీ పక్షమున ఉంటే అవతల ఎంత శత్రువైనా, ఎంత విరోధి అయినా, ఎంత గర్జించు సింహముల నీ మీదికి వచ్చినా వాని ఆయుధం ఏమైపోతుంది?
ఎర్ర సముద్రము ఒడ్డున కనపడిన శవాలై కనపడినటువంటి ఐగుప్తుల శవాల వలె వాడు పడిపోక తప్పదు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి వస్తాం, దేవుని ఆరాధిస్తాం, దేవుని పూజిస్తాం, చక్కగా గణపరుస్తాం. ఆదివారం ఆరాధన అయిపోతుందంటే మంగళవారం ఏం చేస్తాం మనం? మంగళవారం రాగానే వారికి ఒకరు వస్తుంది, టెంకాయ అక్కడిక్కడ కొట్టడానికి వెళ్తారు, పూజలు చేయడానికి వెళ్తారు, ఆచారాలు ఆచరిస్తారు, పద్ధతులు పాటిస్తారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చాలా స్పష్టంగా విగ్రహారాధన గురించి దేవుడు పదే 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 సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సరిచేసుకోమని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కానీ మన జీవితంలో మనము సౌలులాగా మార్చబడకపోతే దేవుడు నీ పక్షమున ఉండడు 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 అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షమున లేకపోతే ఏమవుతుంది? బాధ, దుఃఖము, శ్రమ, ఇబ్బందులు, ఎవరికి చెప్పుకోలేని బాధ, ఒంటరితనముగా మెలిగిపోతావని దేవుడు మాట్లాడుతున్నాడు. అందరినీ పక్కన ఉన్నా నీకేమనిపిస్తుంది? నేను ఒంటరి వాడను, నాకెవరు లేరు అన్న కుంగిపోయే సమస్య నీ జీవితంలో రాకముందే నువ్వు యెహోవా పక్షమున నిలబడు. యెహోవా నీ పక్షమున ఉంటాడు. నీకు విరోధిగా లేచిన ప్రతి ఆయుధాన్నైనా పాడు చేస్తాడు. సౌలు రాజండి, సామాన్యమైన మనిషి కాదు. కానీ చివరికి సౌలు ఏమయ్యాడు? ఒంటరిగా తన జీవితాన్ని ముగించుకున్నాడు, పతనమైపోయాడు. జాగ్రత్త, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాట చదవండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ ఉన్నాయి. 16 నుంచి చదవండి. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? దేవుడు నీ పక్షమున లేకపోతే నేనేం చెయ్యగలను? దేవుడు నీ పక్షమున ఉంటే నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవుడే నీ పక్షమున లేనప్పుడు ఒక ప్రవక్తగా, ఒక సేవకుడుగా నేనేం చేయగలుగుతాను? అందుకే ప్రేమైన దేవుని సంగమా, సౌలులాగా అటు ఇటు వెళ్ళొద్దండి. సౌలులాగా దేవుని పక్షమున దేవుని సన్నిధిలో మనం పక్షమున నిలబడితే, ఆయన పక్షమున మనం ఉంటే ఆయన మన పక్షమున ఉంటాడు. సౌలులాగా అటు ఇటు వెళ్ళిపోతే మన పక్షమున దేవుడు ఏమాత్రం కూడా ఉండడు, విడిచి వెళ్ళిపోయాడు. సమూయేలు అంటున్నాడు, దేవుడు నిన్ను ఎడబాసి ఉండగా నేను ఏం చేయగలనయ్యా, నీ పని అయిపోయింది ఇంకా అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాట చదవండి. యెహోవా తన మాట నా ద్వారా ఆయన సెలవిచ్చినదేమనగా, నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ ఈ ప్రకారము ఇక్కడ రాయించాడు. ఏమన్నాడు అక్కడ? అమాలేకీల విషయంలో దేవుని కోపము నీవు నెరవేర్చలేదు కాబట్టి దానిని బట్టి యెహోవా నీకు ఈరోజు నీ పక్షమున దేవుడు నిలవలేదు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుని పక్షమున మనం ఉందాం, ఆయన చెప్పిన మాట ప్రకారంగా జీవించుదాం. అప్పుడు దేవుడు మన పక్షమున ఉండి మనకు విరోధముగా లేచిన ప్రతి ఆయుధాన్ని దేవుడు ఏం చేస్తాడంట? లయపరుస్తాడు అని దేవుడు చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు నీతున్నతో మాట్లాడుతున్నమాట. 18వ అధ్యాయంలోనికి రండి, ముగించబోతున్న మాట చూసి ముగించుకుందాం. 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలు దావీదునకు భయపడను అని రాయబడింది. దావీదు ఎవరండి? సామాన్యమైన మనుషుడు. సౌలు ఎవరండి? రాజుగారు. మరి దావీదును చూసి ఎవరు భయపడ్డారు? సౌలు భయపడ్డాడు. కారణం ఏంటి? దేవుడు సౌలుని విడిచి దావీదు ఎదుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉంటే శత్రువుని చూసి వణకాల్సిందే. బలవంతుడైనా, ధైర్యవంతుడైనా, మాంస సంబంధమైన బలము కలిగిన వాడైనా, డబ్బులున్నా, దేవుడు నీ పక్షమున ఉంటే అవతల రాజులు సైతం ఏం కావాలి?
భయపడతారన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు మనకు అధికమైన సహాయం చేస్తాడు. దేవుడు మన పక్షమున ఉంటే దేవుని సన్నిధిలో మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన సఫలము చేస్తాడు. దేవుడు మన పక్షమున ఉంటే దేవుడు మనతో, మన శత్రువుతో మన పక్షమున యుద్ధము చేస్తాడు అని రాయబడింది. దేవుడు మన పక్షమున లేకపోతే మనకు భయం పడుతుంది. మనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ తొలగిపోతాయి. శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఒంటరితనంతో మన జీవితంలో కృంగిపోతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. జాగ్రత్త. అన్నదమ్ములు ఉన్నా, అక్కచెల్లెలు ఉన్నా, రక్త సంబంధికులు ఉన్నా, సంఘస్థులు అందరూ ఉన్నా, దేవుడు నీ పక్షమున లేకపోతే నువ్వేమైపోతావు? కృంగిపోతావు, నలిగిపోతావు. అయ్యో, నా అన్నదమ్ములు ఉన్నారు, సమస్యలు నా దగ్గరికి ఎవరు రాలేదే, ఎవరు నన్ను ఆదరించలేదే. దేవుడు నీ పక్షమున ఉంటే, దేవుడు నీ పక్షమున ఉంటే నీ మీదికి లేచినటువంటి విరోధ సంబంధమైన ఆయుధాన్ని దేవుడు లయపరుస్తాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. మోకరించండి, తలల వంచండి. దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు? ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా సన్నిధిలో విరోధముగా లేచినటువంటి సిరియనుల పరిస్థితి ఏమైందో తెలుసుగా. ఇతరులను నాశనం చేద్దామని వెళుతున్నారు, కానీ అక్కడ శత్రువు అనేవారు లేరు, అక్కడ ఇశ్రాయేలులు లేరు. దేవుడు నీ పక్షమున ఉంటే ఎంతమంది నిన్ను పాడు చేయాలనుకున్నా దేవుడు నిన్ను తప్పిస్తాడు, 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 కాపాడుతాడు, నడిపిస్తాడు. భయపడకము, నేను నీ పక్షమున ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని సంగమా, భయపడదు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. దేనికి నువ్వు భయపడొద్దు, దేనికి భయపడొద్దు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఏ పని చేసినా, ఏ పని ఇశ్రాయేలులో పతము చేయాలని వచ్చినా ఎర్ర సముద్రములో వారు పతనమైపోయారు. మన మీదికి వచ్చే శత్రువుకు ఒకానొక రోజున పతనమైపోయే సమయం వస్తుంది. ఆ సమయము వరకు ఇశ్రాయేలులారా ఊరికే నిలిచి ఉండి చూడండి. అక్కడ యెహోవా ఇశ్రాయేలుల పక్షమున ఐగుప్తులతో యుద్ధము చేయగా ఒక్కడు కూడా మిగలకుండా యవన బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ అపాయమునకు భయపడము, ఎందుకంటే యెహోవా నీ పక్షమున ఉండి శత్రువుతో యుద్ధము చేస్తున్నాడు. యెహోవా నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు? ఐగుప్తీల వలె పతనము కాక తప్పదు అన్న భావాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరీక్షించుకో. నామకార్థమైన భక్తి చేయొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు. స్థిరమైన భక్తి చేయి. ప్రభు మీద ఆధారపడు. ప్రభు సహాయం చేయబోతున్నాడు. నీ మీదికి వచ్చే శత్రువులను పతనం చేయబోతున్నాడు. సహాయం చేయబోతున్నాడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభా, నా మీదికి ఈ ఆయుధం లేచిందయ్యా, అవమానం అనే ఆయుధం లేచింది, క్షమనివ్వండి. శత్రువుతో యుద్ధం చేయి ప్రభా, అపవాదితో యుద్ధం చేయి ప్రభా, నా జీవితంలో సహాయం చేయి ప్రభా. రోగం అనే ఆయుధం మన మీదికి వచ్చిందా, దాన్ని లయం చేయబోతున్నాడు దేవుడు, పతనం చేయబోతున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవ్వడూ లేడు. రోగమనే విరోధి, బలహీనమనే విరోధి, మన జీవితంలో సమస్యలనే విరోధి, అట్టి వాటి నుంచి దేవుడు మనల్ని తప్పించి విడిపించి మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు సఫలము చేసి మన పక్షమున యుద్ధము చేసి మన శత్రువు అనేటువంటి వాడిని లయపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం.